సో ఇదైతే తీసుకొచ్చినాడు అనమాట. ఇదైతే రేపు లేదంటే ఎల్లుండి మనం చికెన్ పకోడా చేయబోతున్నాం. హోటల్ వాళ్ళు మొత్తం కలుసుకొని ఒక పార్క్ లో పోయేసి కూర్చొని ఫుడ్ అయితే తిన్నారనమాట. ఈ నార్మల్ ఖుబూస్ ప్యాకెట్ ఉంది, దాని తర్వాత ఇరానీ ఖుబూస్ ఉంది. సో ఈరోజు అయితే 90 వేస్తున్నాం. 50 రియాల్కి అయితే సేల్ చేసింది మేడం. దిస్ ఈజ్ బిజినెస్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు బ్లాగ్. సో ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడే టైం అయితే 11:30 అవుతుంది. ఫుల్గా నిద్రపోయినాను అనమాట. నైట్ వచ్చేసరికి చూసారు కదా టైం ఎంత అయిందో మీరే. అందుకే ఫుల్గా నిద్రపోయినా. ఫోన్ అయితే సైలెన్స్లో పెట్టేసిన. మేడం కూడా ఏం ఫోన్ చేయలేదు లేసి చూసుకుంటే. ఇంకా ఇప్పుడైతే మా బ్రదర్ అయితే వచ్చినాడు అనమాట. మా బ్రదర్ అయితే వస్తే పోయేసి కాఫీ అయితే తాగేది వచ్చిన. వాడైతే చికెన్లు అయితే తీసుకున్నామన్నాడు. నేనే చెప్పిన చికెన్ తీసుకున్నారా, చికెన్ పకోడా చేద్దామని చెప్పేసి. సో అందుకనే తీసుకొని వచ్చినాడు. ఇప్పుడైతే ఫుల్ ఉన్నాయి తినేదానికి, అన్నము అది ఇది చాలా ఉన్నాయి. సో ఇదైతే తీసుకొచ్చినాడు అనమాట. ఇదైతే రేపు లేదంటే ఎల్లుండి మనం చికెన్ పకోడా చేయబోతున్నాం. సో అప్పుడు ఇంకో వ్లాగ్ వస్తుంది, ఆ వ్లాగ్లో చూడండి. ఇంకా ఈరోజు అయితే జస్ట్ చూపిస్తున్నా అంతే. ఇంకా ఇది పెట్టేసి ఇంకా ఇది వచ్చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తా. ఇంకోటి ఏం రా అంటే ఈరోజు ఏదో పార్టీ జరిగిందంట మా బ్రదర్ వాళ్ళ హోటల్ వాళ్ళు మొత్తం కలుసుకొని ఒక పార్క్లో పోయేసి కూర్చొని ఫుడ్ అయితే తిన్నారనమాట. సో దీంట్లో టిఫిన్ ఐటమ్స్ అంతా ఉన్నాయి. రండి ఏమేమి ఉన్నాయి ఏంది కథ అనేది. చలో. ఈ నార్మల్ ఖుబూస్ ప్యాకెట్ ఉంది, దాని తర్వాత ఇరానీ ఖుబూస్ ఉంది, అండ్ దీంట్లో కూడా ఇరానీ ఖుబూజులు ఉన్నాయి. అండ్ దీంట్లో ఇది సూపర్గా ఉంటుందన్నమాట టేస్ట్. నాకు స్టార్టింగ్లో తెచ్చిస్తూ ఉన్నాడు వాడు. అండ్ ఇది కూడా బాగుంటుంది. ఇది కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి హమ్మస్ అనమాట. ఇది హమ్మస్ మొత్తం మిక్స్ చేసి వేస్తారు. ఇది టేస్ట్ సూపర్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి రైతానో ఏదో ఉంటుంది నాకు తెలిసే. తేనె హనీ. ఇది హనీ, ఇది కూడా హనీ. సో మొత్తం హనీ అనమాట. ఇది వచ్చేసి పెరుగేమో అనమాట. చూసారు కదా ఇరానీ ఖుబూస్ ప్యాకెట్ మొత్తం మనకైతే వచ్చింది ఈరోజు. రెస్టారెంట్ లోగో అన్నమాట. ఇంకా ఇదైతే రెస్టారెంట్ పేరు వచ్చేసి ఇక్కడ ఉంటుంది చూడండి, ముగల్లత్. సో స్నాప్చాట్ ఉంటుంది, అదంతా ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి చాలా ఒక 2 హోటల్స్ ఉన్నాయేమో వీళ్ళది. సో మా బ్రదర్ అయితే ఇక్కడే ఈ హోటల్లోనే డ్రైవర్గా, అంటే షిఫ్ట్ వైజ్ పని చేస్తారు కదా, వాళ్ళకైతే డ్రాప్ చేస్తూ తీసుకొస్తూ. సో అలా 8 hours డ్యూటీ అనమాట. 8 hours 9 hours డ్యూటీ మా బ్రదర్ది. ఇంకా నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి వచ్చేస్తే మొత్తం 2 years అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మార్చ్లోనూ రంజాన్ తర్వాత బయలుదేరుతాడు. రంజాన్లో ఫుల్ డెలివరీస్ ఉంటాయి. సో అందుకే అనమాట ఇక్కడే ఉన్నాడు. ఇంకా లేదంటే ఇండియాకి అయితే వచ్చి ఉంటాడు. సో అదనమాట. చూశారు కదా మా బ్రదర్ అయితే నా కోసం తీసుకుని వచ్చిన టిఫిన్ ఇదే. అండ్ చికెన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసిన, అది కూడా తీసుకొచ్చినాడు. ఇంకా మనం వచ్చేసి మోఫిక్ బాయ్ కోసం వెయిట్ చేద్దాం. మోఫిక్ బాయ్ వచ్చిన వెంటనే లాగిచ్చేద్దాం. ఓకే, డ్యూటీ ఏమైనా ఉంటే అలానే చూద్దాం, కలుద్దాం. అంటే మనము ఫుల్ ఉంది, అసలు తినలేము. సో బగారా రైస్ ఉంది, మటన్ ఉంది, అండ్ ఇది కూడా టిఫిన్ కూడా ఉంది. ఇది వచ్చేసి నేను ఒక్కడిని ఎక్కడ తినగలను. మోఫిక్ బాయ్ నేను అసలు కదిలించలేము. ఆయన కూడా వచ్చేసి ఒక 3 కూర్చుంటే ఒక పట్టు పట్టేస్తాం. సో అందుకే ఆయనకు కూడా ఫోన్ చేసిన వచ్చేయండి అని. మోఫిక్ బాయ్ డ్యూటీలో ఉన్నట్టున్నాడు, ఇంకా రాలేదు. అప్పటి వరకు ఆయన కూడా వచ్చేస్తాడు. సో ఇంకా అప్పటి వరకు మనం వచ్చేసి ఏదైనా మూవీ చూసుకుంటా కూర్చునేద్దాం. సో చూడండి, ఇంకా మేమైతే ఫోన్ చేస్తున్నాం అనమాట. సలీం బాయ్, మోఫిక్ బాయ్ కూడా వచ్చేసినారు డ్యూటీ నుంచి. ఇదైతే తినేస్తున్నాం. ఇంకా ఇదైతే పెట్టినాం మళ్ళీ తిందామని చెప్పేసి. రోటీ కూడా అక్కడ పెట్టేసినాం. చలో తినేద్దాం. దాని తర్వాత మనకు డ్యూటీలు ఏమైనా ఉంటే చూద్దాం. హిలాకి లేకే ఆయో క్యా? సో ఈరోజు అయితే 90 వేస్తున్నాం. 90 అంటే మిరిండా 90. Cheers. साला आपके बाहर गया तो नीरा पीऊंगा दबा के. कहाँ गाँव में? हाँ, घर पे ला के दे. చూడండి ఫ్రెండ్స్, ఈ అన్నకు వచ్చేసి మొత్తము ఇక్కడ నుంచి కనిపిస్తుంది 1 2 3 4 5 మెర్సిడీస్ ఒకటి, మొత్తం 6 బండ్లు అనమాట. 6 బండ్లు కడిగి 3 సంవత్సరాల నుంచి చేత్తో తుడిచి ఈరోజు అయితే చూడండి గన్ అయితే తీసుకొచ్చేసినాడు. ఇంకా ఈ పైప్ వచ్చేసి వాటర్లో పెట్టేసి. आपका तो काम बहुत अच्छा चल रहा है. हाँ, मज़ा ले रहे हैं, मज़ा.
సో ఇలా మిషన్తో తీసేసాను అనమాట. నీళ్ళు అలా అలా కొట్టేసి ఇంకా దాని తర్వాత తుడిచి పడేయడమే. బండ్లంతా చూడండి ఎట్లా అయిపోయినాయో. పొద్దున మంచు పడుతుంది కదా, సో దానికి మొత్తం గలీజ్ అయిపోయింది అది. పొద్దు నుంచి డ్యూటీలు చేసి 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 అలసిపోయి ఇప్పుడు వచ్చి బండ్లు కడుగుతున్నాడు. సో అదనమాట మొత్తానికి ఇలా ఉంది పరిస్థితి అన్నదే. ఎవరికి అలా తీసివ్వరో ఈ అన్నకి తీసిచ్చేసినారు ఎందుకో. నేను చెట్లకు నీళ్ళు పడదామని వెళ్ళా, కానీ మేడం అయితే కాల్ చేసి బండి అయితే స్టార్ట్ చేయమన్నారు. సో పదండి వెళ్దాం, ఎక్కడికి వెళ్తారో ఏమో తెలియదు. చలో స్టార్ట్ చేద్దాం బండి. బండి అయితే స్టార్టింగ్లో పెట్టండా. పొద్దున్న నుంచి ఇప్పటివరకు ఏం మేడం కాల్ చేయలేదు అసలు. ఇప్పుడే అయితే బండి స్టార్ట్ చేస్తున్నా. టైం అయితే ఇప్పుడు 4 అవుతుంది కరెక్ట్గా. నేను బయట తుడుస్తా ఉన్నా, అదే ఊడుస్తా ఉన్నా మొత్తము. ఇంకా ఊడ్చేసేంత చెట్లు నీళ్ళు పడదాం అనుకున్నా, ఇంకా చేసేసారు. చూద్దాం ఎక్కడికి వెళ్తారు ఏంది కదా అనేది. ఈరోజు చెప్పినారు మార్నింగ్ వెళ్ళాలని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్ రిపేర్ షాప్కి, కానీ మేడం ఏం కాల్ చేయలే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారో ఏమో అదే డౌట్గా ఉంది. నా దాంట్లో నెట్ కూడా వేరే లేదు, ఆఫ్లైన్ లొకేషన్లోనే అనమాట నేను పోయేది. ఇప్పుడు వస్తే ఎక్కడికి వెళ్ళాలో అడిగి దాని తర్వాత మనం అక్కడ ముందరికి వెళ్ళి, కొద్దిగా వైఫై ఇక్కడ రాదు, ఆడికి వెళ్ళి వైఫై ఆన్ చేసుకొని లొకేషన్ ఆన్ చేసుకొని ఇంకా టైం సెట్ చేస్తే ఇంకా ఆ టైం వరకు మనకు లొకేషన్ నడుస్తూనే ఉంటుంది. కరెక్ట్గా పాయింట్కి అయితే వెళ్ళిపోతాము. చూద్దాం ఎక్కడికి వెళ్తారు ఏంది కథ అనేది. దానికి మేడం చెప్పినట్టే ఇక్కడ రిపేర్ షాప్కి అయితే వచ్చినారనమాట. సో ఇక్కడైతే లోపలికి అయితే వెళ్ళినారు మేడము. ఇంకా లగేజ్ బ్యాగ్ కూడా తెచ్చినారు, సూట్ కేసు, అది కూడా రెడీ చేస్తారని. ఇంకా లోపలికి వెళ్ళి చూపిస్తాను పదండి. బిల్ అయితే నాకు వాట్సాప్కి అయితే వచ్చింది, అదైతే వెళ్ళి చూపిద్దాము రెడీ అయిందో లేదో కథ అనేది. పదండి వెళ్దాం అనమాట. ఆ లగేజ్ బ్యాగ్, ఇది సూట్ కేసు, ఇది లోపలికి తీసుకొని రమ్మన్నారు. ఇంకా ఇదైతే లోపల తీసుకుని వెళ్దాము. అదైతే 150 రియాల్ అయింది హ్యాండ్ బ్యాగ్. 120 రియాల్ అయితే తీసుకున్నారనమాట. ఇంకా ఇది చూపిస్తాం పదండి ఏమవుతుంది ఏంది కథ. ఇంకా ఇది మనకు రేట్ సెట్ కాలేదు, ఇంకా అందుకనే ఇంకా ఇదైతే పెట్టేమన్నారు మేడం. హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి 150 రియాల్ కదా, 200 రియాల్ నోట్ ఇచ్చినారు మేడము. ఇచ్చేసి చేంజ్ లేదు అతని ధర, అందుకే అతను వచ్చేసి 100 రియాలే తీసుకున్నాడు. 100 రియాల్ ఇచ్చేసినాడు. సో ఇదే అనమాట షాపు మొత్తానికి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్, సూట్ కేసెస్ మొత్తం అన్నీ రెడీ చేస్తారు. ఇంకా మేడం అయితే కార్లో ఉన్నారు, నేనైతే ఇక్కడికి వచ్చిన చూస్తున్నా. చూడండి ఇక్కడ ఏదేదో ఉన్నాయి బటన్స్ అంతా. సో మొత్తానికి హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాం, ఇంకా వెళ్ళిపోతాం రూమ్కి, ఇంటికి. ఇదంతా చూడండి షూ రెడీ చేస్తారనమాట ఇక్కడ అంతా. సో మొత్తానికి మేడం వచ్చేసి ఇది వచ్చేసి 50 రియాలకి అయితే ఈ షాప్ వాడికి అమ్మేసినారు. చూడండి డబ్బులు 100 రియాలు చెప్పింది మేడము, వాడు వచ్చేసి 50కి తగ్గించేదేలే అని చెప్పినాడు. అందుకే మొత్తానికి 50 రియాలకి అయితే సేల్ చేసింది మేడం. దిస్ ఈజ్ బిజినెస్. చూసినారు కదా మేడం అయితే ఏం చేసినారో. పోయినాం హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాం, బ్యాగ్ అయితే అమ్మేసినారు. మేడం అయితే ఎలా ఆలోచించినారా అంటే, ఫస్ట్ ట్రైల్ వేద్దాము, ఇది వాడు తీసుకుంటాడో లేదో అని ఒకటి తీసుకుని పోయినారు. వాడు 50 రియాలు తీసుకున్నాడు. 100 చెప్పినారు మేడము, వాడైతే 50కి తక్కువ లేదన్నాడు. సో 50 వేసుకున్నాడు. అది కాకుండా హ్యాండ్ బ్యాగ్కి రెడీ చేసేదానికి 150 రియాలు అయింది. దాంట్లో కూడా మేడం వచ్చేసి ఏం చేసిందంటే 200 రియాలు నోట్ అయితే ఇచ్చినారు. ఇస్తే వాళ్ళ దగ్గర చేంజ్ లేదు, నన్ను అడిగినాడు, నా దగ్గర చేంజ్ లేదు. ఇంకా ఏం చేయలేక 100 అయితే ఇచ్చేసినాడు. 100 రియాలు 50 రియాలు అక్కడ కట్ అయిపోయింది. మళ్ళీ వచ్చేసి బ్యాగ్ నేను రెడీ చేసేదానికి ఇస్తారేమో అనుకున్నా, కానీ అది అమ్మేదానికి తీసుకున్నాను మేడము. ఇంకా ఉన్నాయేమో ఇంట్లో పాత బ్యాగులు. ఇంకా ఫస్ట్ టైం ట్రైల్ అయితే వేసినారు, సక్సెస్ అయింది. ఇంకా చాలా బ్యాగులు ఉన్నాయేమో, మొత్తం తీసి పెడతారేమో. ఒకరోజు అయితే ఖచ్చితంగా వెళ్తారేమో నాకు తెలిసి. వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా వీడియో చేస్తా. ఇంకా అయితే అనమాట. ఈరోజు పొద్దున్న నుంచి అసలు ఏం డ్యూటీలు లేవు. సాయంత్రం నేను అనుకున్నా మార్నింగే కాల్ చేస్తానన్నారు మేడము, మార్నింగ్ వెళ్ళాలని. కానీ మంచి పని చేసినారు, రాత్రి లేట్గా వచ్చినా కాబట్టి పడుకొని లేచి ఇంకా వెళ్ళే కుదరదని చెప్పేసి ఇంకా సాయంత్రంకి అయితే షిఫ్ట్ చేసినారు మేడం. 4 గంటలకి చెట్లు కూడా నీళ్ళేం పట్ల, చీకటి అయిపోయింది, ఎవరు పడతాడు. పట్టుకుందాం ఇప్పుడేముంది తొందర, ఇంకా అందుకే అది వదిలేసిన. ఇంకా అంతే. ఇంకా ఇప్పుడైతే డ్యూటీలు ఏం పడవు, చూద్దాం. డ్యూటీలు ఏమైనా పడితే కలుద్దాం, లేదంటే ఇంకా ఈరోజు వ్లాగ్ అలా సాగింది. ఇంకా నైట్ డిన్నర్లో కలుసుకుందాం. చలో చూడండి. ఇంకా ఇప్పుడైతే ఇదైతే మా తమ్ముడు తీసుకొచ్చిన చపాతీ అనమాట, కుబూస్, ఇది ఇరానీ కుబూస్ ఇంకా ఉన్నాయి దీంట్లో. అండ్ ఇది వచ్చేసి పూలు అనమాట, మొత్తం మిక్స్ గ్రైండ్ లాగా చేసిండారు. ఇది వచ్చేసి పొటాటో, మళ్ళీ వచ్చేసి వంకాయ, మొత్తం మిక్స్ అనమాట, స్పైసీగా ఉంటుంది. ఇది కూడా వేరే సలాడ్స్ అంతా వేసి ఇది కూడా తినచ్చు అనమాట. సో ఇది ఈరోజు మన డిన్నర్. చూస్తున్నారు కదా, ఇది ఈరోజు మా డిన్నరు. ఇంకా టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి. అండ్ ఇదైతే రోటీ అనమాట, కుబూస్. ఇది
ఇంకా ఇప్పుడు ఈ 3 ఐటమ్స్లో ట్రై చేద్దాం మనము ఎలా ఉండబోతుంది ఏంది కదా అనేది. సో ఫస్ట్ అయితే ఇది ట్రై చేద్దాం. బాగుంది కానీ స్పైసీనెస్ అంతా ఏమి ఉండదు వీళ్ళ దాంట్లో, మామూలే. ఇప్పుడు ఇది ట్రై చేద్దాం. దీంట్లో పొటాటో వంకాయ అంతా ఉంటుంది మిక్స్. और मोहम्मद भाई कैसे हैं? ठीक है. ఇది కూడా బాగుంది. నెయ్యి గీ అంతా వేసి చేసి ఉండరు. ఇంకా ఇప్పుడు దీంట్లో ఇంకా ఇది ట్రై చేద్దాం. సో ఇది వచ్చేసి ఎక్కువ తింటారు అనమాట వీళ్ళు, పూల్ అంటారు కదా, అది వచ్చేసి బాగా మిక్సీలో గ్రైండ్ చేసి టేస్ట్ ఒక లెవెల్లో ఉంటుంది, మామూలుగా ఉండదు. పొద్దున వీళ్ళకి ఈ కొబూసు ఇది ఐటమ్స్ లేకుండా వాళ్ళకి నిద్ర రాదు, అదనమాట. ఈరోజు అయితే మా డిన్నర్ అయితే ఇది. ఇంకా ఇదంతా తినేసి ఇంకా దాని తర్వాత వీడియో ఎడిటింగ్ అదంతా ఉంది. ఇంకా తినేసినాక మాట్లాడదాం. చలో ఇప్పుడే తినేసి కూర్చున్నా, పడుకుందామని చెప్పేసి వీడియో ఎడిటింగ్ చేసుకుంటా ఉన్నా. ఫోన్ అయితే వచ్చేసింది అనమాట. మేడం వాళ్ళ కొడుకు ఫోన్ చేసినాడు వాళ్ళ ఇంటికి రమ్మని. సో ఏముందో ఏమో తెలియదు, ఎక్కడైనా పోవాలో ఏమో తెలీదు, వెళ్దాం పదండి. సడన్గా ఫోన్ చేసి రమ్మన్నాడు. ఓకే లెట్స్ గో. ఏముంటుంది ఎందుకు కదా అని చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఇచ్చినారనమాట వాళ్ళ కొడుకు, ఇంకా వాళ్ళ అమ్మకి అయితే ఇమ్మని. ఇంకా నేనైతే తీసుకొని అయితే వచ్చేసాను. సో ఈ ఫుల్ డే వ్లాగ్ అయితే అయిపోయింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. రేపు వ్లాగ్లో కలుసుకుందాం. బై బాయ్.